హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 8వ భాగాన్ని వినేద్దాం. అంతేకాకుండా చక్రధర్ గారితో నేను కూడా మాట్లాడి అతనికి ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అతను వెంటనే నాతో అక్కడ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయని కూడా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నేను చక్రధర్ గారితో ఒకసారి మాట్లాడి ఆయన్ను ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ని తీసుకుని ఇక్కడికి రాగలరా అని అడగగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఆయన రావడానికి 2 రోజులు టైం పడుతుందని చెప్పారు. అప్పుడే నేను చక్రధర్ గారిని ఆ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ని ఈమెయిల్ చేయమని అడిగాను అని చెప్తారు. అప్పుడు అరుణ్ అయిన హర్షవర్ధన్ గారు ఈ విషయం మాకు కూడా ఎందుకు చెప్పలేదు అని అంటాడు. అది నేను నేరుగా కోర్టులోనే మీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ అంతలోని కోర్టు టైం అవడంతో మీకు కూడా ఎలాగో నేను జడ్జి గారికి చెప్పిన తర్వాత తెలుస్తుంది కదా అని చెప్పలేదు. సరే, ఇప్పుడు మీకు తెలిసింది కదా అని అంటారు. ఓకే హర్షవర్ధన్ గారు, మేము ఇక వెళ్తాం అని అరుణ్, సాగర్ హర్షవర్ధన్ గారి ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ దిలీప్ ఇంకా అతని ఫాదర్ రంగారావు, అరుణ్ వాళ్ళ లాయర్ హర్షవర్ధన్కి ఎలా తెలిసింది ఆ ల్యాండ్ మనది కాదు వేరే వారిదని ఆలోచిస్తూ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ లాయర్ రఘునాథ్ కూడా వస్తాడు. అతను వచ్చిన తర్వాత అతన్ని అక్కడ సోఫాలో కూర్చోమని దిలీప్ అంటాడు. కానీ రంగారావు మాత్రం రఘునాథ్ని కోపంగా చూస్తాడు. అంతేకాక రఘునాథ్కి ఒక గ్లాసు మందు పోసి తాగమని అంటాడు. ఆ గ్లాస్ తీసుకున్న రఘునాథ్, సారీ రంగారావు గారు, అసలు వాళ్ళకి ఇవన్నీ అంటే ఆ ల్యాండ్కి సంబంధించిన అసలు యజమానులు ఎలా తెలుసు అని రఘునాథ్ అనగానే, రంగారావు, అది నువ్వు తెలుసుకోవాలి మిస్టర్ లాయర్ అని లేచి నిలబడి వెంటనే అతను కూర్చున్న చైర్ని కాలితో వెనక్కి తన్నేగానే రఘునాథ్ కూడా భయంగా లేచి నిలబడతాడు. దిలీప్ కూడా లేచి నిలబడతాడు. కానీ రఘునాథ్ రంగారావుని చూడండి రంగారావు గారు, అసలు వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసాయి, అంతేకాకుండా వారికి ఆ ల్యాండ్ ఒరిజినల్ పేపర్స్ ఎలా దొరికాయి, వాటి గురించి అతను అనగానే రంగారావు దాని తర్వాత అని అడగగానే, మీరు ఒకసారి ఆనందరావు వాళ్ళతో మాట్లాడి చూడండి, అప్పుడు మనం వీలైతే వాళ్ళతో కాంప్రమైజ్ అవడానికి ప్రయత్నం చేయండి అనగానే దిలీప్, అసలు వాళ్ళు ఒప్పుకోరు అని అంటాడు. అలా ఎందుకు అనుకుంటావు, ఒకసారి మాట్లాడితేనే కదా తెలుస్తుంది అని అనగానే, వాళ్ళు నాకు ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే వెళ్ళి కాంప్రమైజ్ చేసుకోవాలనుకున్నాను. కానీ వాళ్ళు ఒప్పుకోకపోగా నన్ను కాలర్ పట్టుకొని బయటికి గెంటేశారు అని చెప్తాడు. అప్పుడు రంగారావు, సరే లాయర్ గారు, మీరు వెళ్ళి అసలు వాళ్ళకి ఎలా తెలిసిందో వెళ్ళి మీరు తెలుసుకోండి అని రంగారావు లాయర్ని అక్కడి నుండి పంపిస్తాడు. అతన్ని పంపించిన తర్వాత దిలీప్తో మాట్లాడతాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తర్వాత తెలుస్తుంది. ఇక అరుణ్, సాగర్ ఇంటికి వచ్చాక ఆనందరావు గారితో ఇంకా లక్ష్మి గారితో హర్షవర్ధన్ గారు చెప్పిన విషయాలు, అతనికి అసలు ఎలా తెలిసిందని ఆ ల్యాండ్కి సంబంధించిన అసలు వారసుల గురించి అరుణ్, సాగర్ వాళ్ళకి చెప్తారు. అంతా విన్నాక ఏదైతే ఏంటి, మనకైతే న్యాయం జరుగుతుంది. అంతేకాక మీరు అనుకున్న విధంగా హోటల్ని కట్టొచ్చు అని లక్ష్మి గారు అరుణ్తో ఇంకా సాగర్తో అనగానే, అవునమ్మా, నువ్వు అన్నట్టుగా అవుతుంది అని సాగర్, అరుణ్ ఇద్దరు ఒకేసారి అంటారు. ఇక్కడ దిలీప్ వాళ్ళ లాయర్ రఘునాథ్కి, హర్షవర్ధన్కి అసలు యజమానుల గురించి ఎలా తెలిసిందో అన్ని విషయాలు తెలుసుకొని రంగారావు వాళ్ళకి చెప్తాడు. రంగారావు, సరే, అతన్ని మనం ఒకసారి కలిసి మాట్లాడదాం అని అంటాడు. సరే రంగారావు గారు, అతను కోర్టు హియరింగ్ రోజున మార్నింగ్ ఫ్లైట్కి ఇండియాకు వస్తున్నాడు. అదే రోజు ఉదయం మీరు అతన్ని కలిసి రండి. అతను మనకు ఓకే చెప్తే మనకు కోర్టులో ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాడు. 2 రోజుల తర్వాత అదే రోజు వాళ్ళకి కోర్టు హియరింగ్ ఉన్న రోజున పొద్దున రంగారావు, అతని కొడుకు దిలీప్ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి చక్రధర్ గారిని కలవడానికి వస్తారు. చక్రధర్ గారిని తీసుకువెళ్ళడానికి రావాల్సిన హర్షవర్ధన్ గారికి రావడానికి వీలు కాకపోవడం వల్ల అతని కార్ని ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నానని చెప్తారు. అలాగే అని చక్రధర్ గారు హర్షవర్ధన్ పంపిన కారు దగ్గరికి వెళ్తుంటే మధ్యలోని రంగారావు ఇంకా దిలీప్ వచ్చి హాయ్ అని చెప్పి మీతో కాస్త మాట్లాడాలని చెప్తారు. చక్రధర్ గారు వాళ్ళని చూసి మీరు అని అనగానే, నేనే రంగారావు అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఇంకా పక్కనే ఉన్న దిలీప్ని చూపించి హీఈస్ మై సన్ దిలీప్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సరే, మీరెందుకు అని చక్రధర్ అనగానే, రండి మనం పక్కనే ఉన్న కాఫీ డేలో కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే చక్రధర్ సరే అని వాళ్ళతో పాటు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాఫీ ఆర్డర్ చేసుకుని నేరుగా చక్రధర్ గారితో, చూడండి చక్రధర్ గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అన్నీ నాకు తెలుసు. రంగారావు ముందుగా మాట్లాడుతూ, చూడండి చక్రధర్ గారు, పాలన చేతిలో ఉన్నటువంటి ల్యాండ్కి
సంబంధించిన అసలు యజమానులు మీరే అని నాకు తెలుసు. మీరు ఆ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ని మీరు మాకు ఇవ్వండి. మీకు ఎంత మనీ కావాలో అడగండి, నేను ఇస్తాను అని చెప్పగానే చక్రధర్ నిలబడి, చూడండి రంగారావు గారు, అసలు నాకు మీరిచ్చే డబ్బులు కావాలి అనుకుంటే హర్షవర్ధన్ గారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడే నేను నేరుగా మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని డబ్బులు అడిగేవాడిని. నాకు మీ డబ్బులు అక్కర్లేదు. అంతేకాకుండా మా పూర్వీకులు అక్కడ జనాల కోసం ఇచ్చారు. దానిని మీరు అన్యాయంగా వాళ్ళ దగ్గర నుండి లాక్కున్నారు. అది వారికి మాత్రమే చెందాలి మిస్టర్ రంగారావు. అప్పుడే బేరర్ ఆర్డర్ ఇచ్చిన కాఫీ తీసుకుని వస్తే దానిని చూసి, ఇక నేను వెళ్ళాలి, మీకులాగా నాకు ఇటువంటి చెత్త విషయాలకు టైం లేదు అని చెప్పాడు. అతను అక్కడి నుండి నేరుగా అతని కోసం హర్షవర్ధన్ పంపిన కారు దగ్గరికి వెళ్ళాడు. ఆ కారు ఎక్కి చక్రధర్ గారు నేరుగా హర్షవర్ధన్ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన చక్రధర్ గారిని చూసిన హర్షవర్ధన్ గారు, ఏమైంది, మీ ఫ్లైట్ వచ్చి అరగంట అయింది కదా, ఎందుకు మీకు లేట్ అయింది అని అనగానే రంగారావు ఇంకా అతని కొడుకు వచ్చి మాట్లాడిన విషయాన్ని గురించి మొత్తం చెప్తాడు. వాళ్ళు అంత పని చేశారా అని హర్షవర్ధన్ గారు, వాళ్ళు అలా చేస్తారని నాకు కూడా అనిపించింది, కానీ ఇక ఎయిర్పోర్ట్కి వచ్చి నేరుగా మాట్లాడతారని మాత్రం అనుకోలేదు అని అంటారు. అప్పుడే హర్షవర్ధన్ వైఫ్ హరిణి గారు వచ్చి, బాగున్నారా అని చక్రధర్ గారిని పలకరిస్తారు. ఆయన కూడా హరిణి గారితో, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అనగానే, చాలా బాగున్నాడు, మీకు వీలైనప్పుడు ఒకసారి లండన్కి రండి అని అనగానే, ఆవిడ నాకు రావాలని ఉంటుంది కానీ మా వారికి అసలు కుదరదు కదా అని అంటారు. అప్పుడు హర్షవర్ధన్, సరళే హరిణి, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి టిఫిన్ వడ్డించు పద అని వెళ్తారు. ఇక్కడ అరుణ్ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. టిఫిన్ చేశాక అందరూ లక్ష్మి గారు మినహా అందరూ కలిసి కోర్టుకి బయలుదేరుతారు. అలా వారిద్దరూ కలిసి టిఫిన్ చేసి కోర్టుకు బయలుదేరుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక అప్పుడే అరుణ్ వాళ్ళు రావడంతో హర్షవర్ధన్ వాళ్ళకి అరుణ్ వాళ్ళని పరిచయం చేస్తాడు. అప్పుడు ఆనందరావు గారు, మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు చక్రధర్ గారు అని ఆయనకు థ్యాంక్స్ చెప్తారు. ఆనందరావు అలా అనగానే చక్రధర్ గారు, అలా అనకండి ఆనందరావు గారు, ఇది నా బాధ్యత అని అంటారు. అరుణ్ ఇంకా సాగర్ కూడా చక్రధర్ గారికి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా సాయం చేయాలి అంటే వారికి ఏమీ లాభం అని ఆలోచించే రోజుల్లో మీరు ఏమీ ఆశించకుండా లండన్ నుండి ఇక్కడికి వచ్చి మా కోసం ఇంతటి సహాయం చేస్తున్నారు అని అంటారు. సరే, మీరు నన్ను బాగా పొగిడేస్తున్నారు, చాలు ఆపండి అని అంటాడు చక్రధర్. అప్పుడే అక్కడికి రంగారావు, అతని కొడుకు దిలీప్ ఇంకా అతని తరపు లాయర్ రఘునాథ్ వాళ్ళు కూడా కోర్టుకి వస్తారు. వాళ్ళని చూసి హర్షవర్ధన్ గారు వాళ్ళ వైపు ఒక లుక్ విసిరి, సరే మనం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి రంగారావు వాళ్ళు కూడా వస్తారు. అలా కోర్టులోకి వచ్చిన అందరూ అక్కడ కూర్చుంటారు. జడ్జి గారు వచ్చిన తర్వాత వీళ్ళ కేసుకు సంబంధించిన నంబర్ పిలవగానే లాయర్ హర్షవర్ధన్ గారు లేచి జడ్జి గారికి నమస్కారం చేసి, జడ్జి గారు, నేను మీకు 2 రోజుల కిందట చెప్పినట్టుగానే నా క్లయింట్ అయిన అరుణ్ గారు వేసిన కేసుకి సంబంధించిన అసలు యజమానులు అయినటువంటి జమీందారు వంశానికి చెందిన జగన్నాథం గారికి చెందిన వారసులైనటువంటి మిస్టర్ చక్రధర్ గారు లండన్ నుండి వచ్చారు. అంతేకాకుండా ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని మనకు ఆయనే స్వయంగా అందజేస్తారు జడ్జి గారు అని చెప్తారు. హర్షవర్ధన్ గారు, చెప్పండి. అంతా విన్నటువంటి జడ్జి గారు చక్రధర్ గారిని పిలిచి అడుగుతారు. చక్రధర్ గారు జడ్జి గారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు. అవన్నీ విన్నటువంటి జడ్జి గారు ఆయన డాక్యుమెంట్స్ ఇవ్వవలసిందిగా కోరుతారు. ఆయన అన్ని డాక్యుమెంట్స్ని జడ్జి గారికి అందజేస్తారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి గారు చక్రధర్ గారిని చూసి, అవును, మీరే అసలు వారసులని ఈ డాక్యుమెంట్స్ చూస్తే అర్థమవుతుంది, అంతేకాకుండా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని అనగానే హర్షవర్ధన్ గారు ఇంకా అరుణ్, సాగర్ అండ్ ఆనందరావు గారు కూడా చాలా సంతోషిస్తారు. కానీ రంగారావు ఇంకా అతని కొడుక్కి అక్కడ జరిగేది చూస్తూ ఉంటే ఇక వాళ్ళ వైపు భయంగాను, మరోవైపు ఏం చేయాలని క్రూయల్ థాట్స్ వేస్తున్నారు. ఇక్కడ జడ్జి గారు మాత్రం తీర్పుని అరుణ్ వాళ్ళకి ఫేవర్ చెప్పే ముందు ఆపోజిట్ లాయర్ అయిన రఘునాథ్ గారిని ఉద్దేశించి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు రఘునాథ్ లేచి జడ్జి గారికి నమస్కారం చేసి, నేను ఈ చక్రధర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను జడ్జి గారు అనగానే, సరే అడగండి అని జడ్జి గారు పర్మిషన్ ఇస్తారు. రఘునాథ్ చక్రధర్ గారిని, అసలు వారసులు మీరే అనడానికి సాక్ష్యం ఏంటి మిస్టర్ చక్రధర్ అని అంటారు. దానికి అతను, అసలు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా నేను జడ్జి గారికి ఇచ్చాను. అంతేకాకుండా అసలు యజమానులు మిస్టర్ రంగారావు వాళ్ళైతే పొద్దున నేను ఇండియా వచ్చిన వెంటనే రంగారావు ఇంకా అతని కొడుకు నన్ను కలవడానికి ఎందుకు వస్తారు, అందులోనూ వాళ్ళు నన్ను కలిసి నాతోనే డీల్ మాట్లాడుకున్న వీడియో కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి అతని దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ని జడ్జి గారికి అందజేస్తారు. అసలు ఆ వీడియోని చక్రధర్ గారు రంగారావుకి అతని కొడుక్కి తెలియకుండా వాళ్ళు కాఫీ డీలోకి వెళ్ళినప్పుడే టేబుల్ కింద పెట్టి తీస్తాడు. అది రంగారావు కానీ అతని కొడుకు కానీ ఇద్దరు అబ్జర్వ్ చేయరు. ఆ విధంగా అతను వీడియోని తీస్తారు.
ఈ విషయాన్ని లాయర్ హర్షవర్ధన్కి కూడా తెలియదు. అది చక్రధర్ కోర్టులోని చెప్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ వీడియోని జడ్జి గారు చూసి రంగారావు వాళ్ళకి జరిమానా విధిస్తారు. అంతేకాకుండా తప్పుడు కేసు వేసినందుకు, దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు వారిని మందలిస్తారు. ఇక అరుణ్ వాళ్ళకి ఆ ల్యాండ్ సొంతమని చెప్తారు. అంతేకాకుండా లండన్ నుండి ఇక్కడికి వచ్చి మరీ సాక్ష్యం చెప్పినందుకు చక్రధర్ గారిని జడ్జి గారు మెచ్చుకుంటారు. ఇక అందరూ కోర్టు నుండి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఆనందరావు వాళ్ళు హర్షవర్ధన్కి ఇంకా చక్రధర్ గారికి థ్యాంక్స్ చెప్తారు. రంగారావు వాళ్ళు కూడా బయటికి వచ్చి ఇక్కడ ఉన్న ఆనందరావు వాళ్ళని చూస్తారు. ఇక అక్కడ ఉండలేక అతని కొడుక్కి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్రధర్ గారు, సరే హర్షవర్ధన్, నేను లండన్కి వెళ్ళాలి, నాకు అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనగానే, అది ఏంటి చక్రధర్, కనీసం ఈ ఒక్కరోజు అయినా ఉండకుండా వెళ్తానంటారు అని అంటాడు. ఆనందరావు గారు కూడా, అవును చక్రధర్ గారు, మీరు ఒకసారి మా ఇంటికి కూడా రాకుండా వెళ్ళిపోతున్నానంటున్నారు ఏంటి అంటారు. అది కాదు ఆనందరావు గారు, నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, ఇక్కడికి నేను కంపల్సరీ రావాలి కాబట్టి వచ్చాను, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అని అనగానే ఇక ఎవరూ మాట్లాడలేకపోయారు. ఓకే హర్షవర్ధన్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనగాని, సరే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అని తీసుకెళ్తుంటే అరుణ్ వాళ్ళు కూడా మేము కూడా వస్తాము అని అంటారు. అప్పుడే ఆనందరావు గారికి ఫోన్ వస్తుంది. అతను అరుణ్ని పిలిచి, అరుణ్, నువ్వు ఇంకా సాగర్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళండి, నేను చక్రధర్ గారిని డ్రాప్ చేయడానికి హర్షవర్ధన్ గారితో వెళ్తున్నాను అంటారు. అరుణ్ తన తండ్రి ఏదో ఇంపార్టెంట్ వర్క్ అయితే తప్ప చెప్పడని తెలుసు కాబట్టి, సరే డాడీ వెళ్తామని చెప్పి అరుణ్, సాగర్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరతారు. ఇక ఆనందరావు హర్షవర్ధన్ గారు చక్రధర్ గారిని తీసుకొని హర్షవర్ధన్ గారి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడికి వీళ్ళు వెళ్ళిన కాసేపటికి చక్రధర్ గారు వెళ్ళవలసిన ఫ్లైట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళు ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటికి వస్తారు. అలాగే హర్షవర్ధన్ ఆనందరావు గారిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆనందరావు గారి ఇంటికి చేరుకుంటారు. హర్షవర్ధన్ గారిని కూడా లోపలికి రమ్మని పిలుస్తారు. మరోసారి వచ్చినప్పుడు వస్తానని అతను వెళ్ళిపోతాడు. హర్షవర్ధన్ వెళ్ళిపోయాక ఆనందరావు లోపలికి వస్తారు. ఆయన్ని చూసిన అతని భార్య లక్ష్మి అతనికి ఎదురుగా వస్తుంది. లక్ష్మి, నేను ఫ్రెష్ అయి వస్తాను, నాకు కాస్త కాఫీ ఇవ్వు అని చెప్పి పైకి వెళ్తారు. ఆ రోజు జయమ్మకి ఏదో పని ఉందని చెప్పి తొందరగానే వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి గారి స్వయంగా కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. కాసేపటికి ఆనందరావు కిందికి వస్తారు. కిందికి వచ్చి సోఫాలో కూర్చొని లక్ష్మి గారు కూడా కాఫీ తీసుకుని బయటికి వచ్చి ఆనందరావు గారికి కాఫీ ఇస్తుంది. ఆనందరావు కాఫీ తాగడం పూర్తయ్యాక లక్ష్మి, ఏమండి మీరు మాత్రమే వచ్చారు, పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది. అదే కాకుండా అసలు కోర్టులో ఏం జరిగిందో కూడా అడుగుతుంది. కోర్టులో జరిగిందంతా లక్ష్మి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా అయితే మన పిల్లలు అనుకున్నట్లు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు. ఆనందరావు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం అవడంతో సాగర్, అరుణ్ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన అరుణ్, సాగర్ ఇద్దరికి కూడా లక్ష్మి గారు చెరో కప్పు కాఫీ ఇస్తారు. కాఫీ తాగేసి వాళ్ళిద్దరూ కూడా అక్కడే కాసేపు కూర్చొని ఉంటారు. ఇక కాసేపు అయ్యాక ఇద్దరూ లేచి ఫ్రెష్ అయి వస్తారు కిందికి. వచ్చిన తర్వాత సాగర్, అరుణ్ ఇంకా లక్ష్మి ఆనందరావు వాళ్ళతోని, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వస్తాను, అసలు నేను ఆస్ట్రేలియా నుండి ఇండియా వచ్చిన విషయం అసలు ఎవరికి కూడా చెప్పలేదు అని అంటాడు. సరే సాగర్ వెళ్ళిరా, దానికి ఏముంది అని ఆనందరావు అంటాడు. కానీ లక్ష్మి గారికి మాత్రం సాగర్ వెళ్ళడం ఇష్టం లేదు. ఆవిడ అలా ముభావంగానే ఉన్నారు. సాగర్ ఆవిడ్ని చూసి, ఏమైందమ్మా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అనగానే, ఏమో సాగర్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా నువ్వు నా బిడ్డవే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావనేసరికి ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న అని అనగానే సాగర్ కాస్త ఎమోషనల్ అవుతాడు. కాసేపటికి తనే, అది కాదమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ నేను ఇదివరకు పనిచేసే ఆఫీసులో అన్నీ కూడా షార్ట్అవుట్ చేసుకొని పూర్తిగా ఇక్కడికి వస్తాను అని చెప్తాడు. అవునమ్మా, సాగర్ని ఇప్పుడు నేను చేయబోయే ప్రాజెక్టులో తనకి కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నాను, ఇక తను ఇక్కడే ఉండాలి అంటే అక్కడ తను సంబంధించినవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా, అందుకే వెళ్తానంటున్నాడు అని అరుణ్ వాళ్ళ అమ్మతో చెప్తాడు. అది విన్న ఆనందరావు గారు కూడా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అరుణ్ అని అంటారు. అది కాకుండా సాగర్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మనం ఉండు అనగానే ఉన్నాడు కదా, అక్కడ తన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదమ్మా అని అంటాడు. అది లక్ష్మి గారికి అర్థం కాకపోయినా ఆనందరావు మాత్రం పసిగట్టాడు. అతని మనసులో ఎలాగో అరుణ్ పెళ్లి గురించి అనుకున్నదే కదా, అప్పటిలోగా సాగర్ని అడిగి తనకు కూడా పెళ్లి చేద్దామనుకున్నాడు. అప్పుడు ఆనందరావు గారు కూడా ఒకసారి అతని ఈమెయిల్స్ని చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడే అతను ఒక మెయిల్ చూశాడు. అది ఇది వరకు ఆనందరావు గారు హైదరాబాద్లో వీళ్ళ ఆఫీస్కి చెందిన బ్రాంచ్ పెట్టాలనుకున్నాడు, దానికి సంబంధించిన మెయిల్. అది చూసి చదివిన తర్వాత ఆనందరావు గారు అరుణ్తో ఇంకా సాగర్తో దాని గురించి డిస్కషన్ చేస్తాడు. ఆయన ఇదివరకు అక్కడ బ్రాంచ్ పెట్టాలి అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. దానికోసం ఆనందరావు అరుణ్ని ఇంకా సాగర్ని చూసి, సాగర్, నువ్వు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నావు కదా, అరుణ్ కూడా నీతో వస్తాడు,
అక్కడ మన ఆఫీస్ బ్రాంచ్కి సంబంధించిన మెయిల్స్ మీకు పంపిస్తాను, అక్కడ మీరిద్దరు చూసిరండి అని అంటారు. అరుణ్ సాగర్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఓకే అని అంటారు. తర్వాత రోజు ఉదయం ఇద్దరు ప్రయాణానికి బయలుదేరారు అని చెప్పి ఇద్దరు కూడా లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్కి వెళ్తారు. ఇక్కడ లక్ష్మి గారు మాత్రం జయమ్మ రాత్రికి రావడం కుదరదని చెప్పడంతో ఆవిడే వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. ఆనందరావు గారు కూడా హైదరాబాద్లో బ్రాంచ్ గురించి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక అరుణ్ సాగర్ ఇద్దరు వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకుని పనిలో పడ్డారు. అవును సాగర్, మీ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడతానన్నావు, చేసావా నువ్వు అని అడుగుతారు అరుణ్. లేదు అరుణ్, వాడి నెంబర్ మొబైల్లో డేటాతో పాటు అన్ని కాంటాక్ట్స్ మిస్ అయ్యాయి. సో వాడి నెంబర్ కూడా మిస్ అయిపోయింది. నాకు కూడా వాడి నెంబర్ గుర్తులేదు. అక్కడ మేము రెంట్కు ఉండే చోట ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆ నెంబర్ మాత్రమే గుర్తుంటే దానికి కాల్ చేసి ఆ అంకుల్కి చెప్పాను, కానీ ఆయన నా ఫ్రెండ్కి చెప్పినట్టు లేడు. చెప్తే వాడు తప్పకుండా ఫోన్ చేసేవాడు అరుణ్. అయినా ఇప్పుడు అక్కడికి కదా వెళ్తున్నాం, ఇక నాకు ఏ టెన్షన్ లేదు అని చెప్తాడు. సాగర్ మనసులో అమ్ముని కూడా ఇంకా తొందరగా కలుసుకోవచ్చు అని తన మనసులో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. ఆనందరావు కూడా కాల్ మాట్లాడేసి పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. లక్ష్మి గారు కూడా వంట చేసి ఫ్రెష్ అయి వస్తారు. ఆనందరావు ఇంకా లక్ష్మి ఇద్దరు ఫ్రెష్ అయి కిందికి వస్తారు. కిందికి వచ్చి అరుణ్ సాగర్ని పిలవడానికి లక్ష్మి గారు వాళ్ళ రూమ్కి వెళ్తారు. వెళ్ళి వారిని కూడా భోజనానికి పిలుచుకొని వస్తారు. అలా వాళ్ళు నలుగురు కలిసి డిన్నర్ పూర్తయ్యాక అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒక అరగంట మాట్లాడుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. ఇక ఉదయమే అరుణ్ సాగర్ నిద్రలేచి ప్రయాణానికి రెడీ అవుతారు. వాళ్ళు ఇద్దరి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి లక్ష్మి గారు అప్పుడే పూజ ముగించుకొని బయటికి వచ్చి వాళ్ళకి హారతి ఇస్తారు. హారతి ఇచ్చి ఆ తర్వాత ఇద్దరిని టిఫిన్ చేసి వెళ్ళమని చెప్తారు. వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆవిడ కూడా ఆమె భర్త ఆనందరావుని పిలవడానికి వెళ్తుంది. అతను కూడా వచ్చాక వాళ్ళ ముగ్గురిని కూర్చోమని ఆమె అందరికీ వడ్డిస్తుంది. ఇక టిఫిన్ చేసి అరుణ్ సాగర్ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతారు. ఇక్కడ దిలీప్ ఇంకా అతని ఫాదర్ రంగారావు మాత్రం కేసు ఓడిపోయామని అరుణ్ వాళ్ళ మీద ఇంకా లాయర్ హర్షవర్ధన్పై ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రంగారావు మనిషి వచ్చి అరుణ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్తాడు. అప్పుడే అతని మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. అసలు హైదరాబాద్ వెళ్ళిన అరుణ్ సాగర్ అక్కడికి బెంగళూరుకి తిరిగి వచ్చారా లేదా అనేది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.